రేయ్ వెయ్యరా. హాయ్ హాయ్ రాఘవ. హాయ్. నేను డాన్స్ క్లాస్ కి వెళ్ళాను. ఆ మాస్టర్ నేను పనిలోంచి తీసేశారట. ఇగో మాస్టర్, నా వల్లే కదా నీకు పని పోయింది. అందుకే సారీ చెప్దామని వచ్చాను. నీకేమైనా హెల్ప్ కావాలా? మీరెందుకండి సారీ చెప్పడం, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ పనిలోంచి తీసేయకపోతే ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచనే మాకు వచ్చిండేది కాదు. మీకు తెలియకుండానే మాకు హెల్ప్ చేశారు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇది నీ డాన్స్ స్కూలా? ఎప్పుడు రెడీ అవుతుంది? ఇంకో 2 days లో రెడీ అయిపోతుందండి. సరే, ఇదిగో నా నంబర్. ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ఫోన్ చేయి. ఓకే? ఓపెనింగ్ పిలుస్తావుగా? పిలవకపోయినా వస్తాను. ఇది మన డాన్స్ స్కూల్. ఓకే, బాయ్. ఏంటి మనం ప్రాక్టీస్ చేయడానికి ఎంత పెద్ద ప్లేసో. తొందరగా కానీ రాఘవ, నేను మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి. ఏ మీటింగ్? యోగా మీటింగ్. బామ్మగారు ఇట్రండి. రే, శృతి ఇంకా రాలేదురా. వస్తుంది లేరా, పర్లేదు, మీరు కట్ చేయండి. రాఘవ, నీ డాన్స్ స్కూల్ సక్సెస్. ఎలాగా? ఓపెనింగ్ ఊపేట. పిల్లలు డాన్స్ చేస్తారు, ఒకసారి చూడండి. రెడీయా? రెడీ. ఒక నిమిషం. మ్యూజిక్. వెరీ గుడ్ రా, బ్రహ్మాండంగా చేశారు. హాయ్ రాఘవ. సారీ ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. డాన్స్ క్లాస్ చాలా బాగుంది. ఎగ్జామ్స్ తర్వాత నేను కూడా డెఫినెట్ గా వస్తాను. వస్తారా? నిజంగా వస్తారా? వస్తారు. సరే, చిన్న గిఫ్ట్. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. రాఘవ, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. బాయ్. అయ్యో అయ్యో, అలా బొమ్మను చూడడం కాదురా. ఆ అమ్మాయి నీకోసం ఎన్నిసార్లు వచ్చింది. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎలా చెప్పండి రా? వెళ్ళి బర్త్డే అని పిలువు. పోయిన వారమే కదా నా బర్త్డే అయిపోయింది. అవును, నువ్వు వెళ్ళి చెప్పగానే అమ్మాయి నీ బర్త్ సర్టిఫికేట్ అడుగుద్ది. జోక్ బాగుందిరా. అయ్యో, వెళ్ళి ఫోన్ చేస్తావా లేదా? హలో, నేను రాఘవని. హాయ్ రాఘవ. చెప్పు ఏంటి? ఏం లేదు, రేపు నా పుట్టినరోజు అండి. నీ బర్త్డేయా? ముందు చెప్పలేదేంటి? సరే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. ఏ రాఘవ, నీ బర్త్డే కి నేనే ట్రీట్ ఇస్తా. పిజ్జా హట్ కి రా, మర్చిపోకు. హలో హలో, నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చాలా ఎక్కువ చేస్తున్నావు పాపం. పదవే. అక్కడ చూడు, టెన్షన్ గా ఉంది. రేపు వస్తాడు పిజ్జా హట్ కి.